వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 7వ శ్లోకము, శ్లోక నంబర్ 7. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. తాత్పర్యము: పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. వైదిక వాంగ్మయంలో ఆత్మ అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది. భగవంతుడు, ఆత్మ, మనస్సు, బుద్ధి అనే అనేక అర్థాలలో వాడబడింది. ఈ శ్లోకం వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మయోగి అంటే యోగయుక్తుడు, భగవంతునితో ఏకమై ఉన్నవాడు అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు విశుద్ధాత్మ అంటే పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు, విజితాత్మ అంటే మనస్సును జయించినవాడు, మరియు జితేంద్రియ అంటే ఇంద్రియములను నియంత్రించినవాడు. ఇటువంటి కర్మయోగులు పరిశుద్ధమైన బుద్ధితో సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి ఇంతకు పూర్వం భౌతిక భోగముల కోసం తాపత్రయపడ్డ ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్తి సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారితీస్తుంది. ఈ విధంగా కర్మయోగము సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇది కర్మ సన్యాసం కంటే భిన్నమైనది కాదు. Meaning of the shloka is, the karma yogis who are of purified intellect and who control the mind and senses see the soul of all souls in every living being. Though performing all kinds of actions, they are never entangled. The word Atma has been used in multiple ways in the Vedic literature to mean God, to mean soul, to mean mind, and to mean the intellect. This verse typifies all these uses. Sri Krishna describes the Karma Yogi who is Yoga Yukta, that is united in consciousness with God. He says that such a noble soul is Vishuddhatma, that is of purified intellect, Vijitatma, who has conquered the mind, and Jitendriya, who has controlled the senses. Such karma yogis with purified intellect see God situated in all living beings and behave respectfully toward everyone without attachment. Since their actions are not motivated by the desire for self-enjoyment, their knowledge is progressively clarified. As their desires are eliminated, the senses, mind and intellect that were being propelled for sense of pleasures come under control. These instruments are now available for the service of the Lord. Devotional service leads to realized knowledge from within. In this way, Karma Yoga naturally brings about these successive stages of enlightenment and hence is no different from Karma Sannyas. Om Namo Bhagavate Vasudevaya.